ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ గణేష్ మండపాన్ని బెజవాడ కనకదుర్గ దేవాలయం నమూనాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఆకృతిలో భారీ గణేష్ మండపాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు కళ్లం నిరంజన్ రెడ్డి తెలిపారు. గణేశుని విగ్రహం 18 ఫీట్లు ఎత్తు కలిగి గణనాథుడు పంచముఖి నాగేంద్రుడిపై కూర్చొని కళ్ళు చెవులు కదిపేటట్లుగా ప్రత్యేకంగా తయారు చేశామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి వినాయకుడిలో అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రత్యేకత ఉండాలని ఒక ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే పంచముఖ నాగేంద్రుడిపై కూర్చొని ఉండడం వినాయకుడు, అదేవిధంగా మీద పడగలు, అదేవిధంగా కళ్ళు చెవులు మూవింగ్గా ఈ భక్తులకి ఈ సంవత్సరం దర్శనం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కనకదుర్గమ్మ వారి టెంపుల్ యొక్క నమూనాను ఇక్కడ వేయడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క సెట్టింగ్లో ప్రత్యేకత పూజలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 7:30కి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మేయరు, వివిధ రాజకీయ నాయక పార్టీ పెద్దలు, ఆయన గ్రామ ప్రజలు ఈ యొక్క పూజలో పాల్గొంటారు.